హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. అదే ఆడబిడ్డ నిధి పథకం అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క పథకం అప్డేట్ సంబంధించి కూడాని. అయితే ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలకు సంబంధించి హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అదే ఈ యొక్క తల్లికి వందనం పథకం గానీ, అలాగే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి కానీ, అనేక పథకాలకు సంబంధించి హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదండీ! సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నిటికి సంబంధించి నిధులు విడుదల చేయడానికి సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కూడా ఎప్పుడు విడుదల చేయబోతుంది? అర్హతలేంటి? ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలియజేస్తాను. సో, దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి మిత్రులారా. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో, లైక్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ అయితే ఉండాలి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. అదే ఆడబిడ్డ నిధి పథకం కోసం అన్నమాట. ఎప్పుడెప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఈ యొక్క పథకాలన్నీ కూడా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, వీటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే ముందడుగైతే వేస్తుందన్నమాట. ఇందులో కూడా ఏంటంటే, ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హత ఉన్నవారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. సో, ముఖ్యంగా చాలామంది అడుగుతున్నారు. ఈ యొక్క పథకాలకు సంబంధించి కూడా ఎప్పుడు విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం? అసలు ఈ యొక్క పథకాలకు సంబంధించి మేము ఎలా అప్లై చేసుకోవాలి? ఎలిజిబిలిటీ ఏంటి? ఇలా ప్రతీది కూడా చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి నెల కూడా రూ. 1,500 మనకి ఇంట్లో ఎంతమంది మహిళలున్నా కానీ అంతమందికి ఇస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అది కూడా ఏజ్ లిమిట్ అయితే ఉందండి. 18 సంవత్సరాల పైబడి ఉన్నవారికి, 60 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట. ఇందులో కూడా చాలామంది డౌట్స్ ఉన్నాయి. పెళ్లైన వారికి ఇస్తారా? పెళ్లి కాని వారికి ఇస్తారా? పెళ్లైనా, పెళ్లి కాకపోయినా వాళ్ళిద్దరికి ఇస్తారండి ఏజ్ లిమిట్‌లు బట్టి. ఇందులో కూడా ఏంటంటే అర్హత అయితే ఉండాలన్నమాట. రూ. 1,500 మనకి ప్రతి నెల ఇస్తారా? లేదా రూ. 18,000 ఒకేసారి ఇస్తారా? అనేదైతే ఇంకా తెలియాల్సి ఉందండి. ఈలోపు ఏంటంటే ఖచ్చితంగా 6 దశ ధృవీకరణకు సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. ఈ యొక్క 6 దశ ధృవీకరణలో మీరు ఎలిజిబుల్ కాకపోతే మాకు రాదా అని చెప్పేసి ఒక్కటి లేకపోయినా మీకైతే రాకపోవచ్చు. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. తల్లికి వందనం పథకంలో కూడా ఏంటంటే మనకి 75% ఎలిజిబిలిటీ అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కానీ అంతమందికి ఇస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి సో, ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి ఆ ప్రభుత్వం మనకి 6 దశల ధృవీకరణకు సంబంధించి తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. అంటే ఏంటంటే మీకు కరెంట్ బిల్ అనేది 300 యూనిట్లు మించి ఉన్నా గానీ మీకైతే రాకపోవచ్చు. అలాగే ఇంట్లో ఎవరైనా టాక్స్ పే చేస్తున్న వారికైతే రాకపోవచ్చు. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా రాకపోవచ్చు. అలాగే తర్వాత టాక్సీ, ఆటో మినహాయింపు తప్ప 4 వీలర్ వెహికల్ అంటే కారు ఏమన్నా ఉన్నా గానీ మీకైతే రాకపోవచ్చనమాట. ఇలా మనకి 6 దశల ధృవీకరణకు సంబంధించి తీసుకురావడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల అర్హత ఉన్నవారికి ఈజీగా గుర్తించి వారికందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ అందేలాగైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగైతే వేస్తుందండి. ఈలోపు కూడా మీరేంటంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా మెయింటైన్ చేసుకోండి. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు. తల్లికి వందనం పథకంలో కూడా యాక్టివ్‌గా లేకపోవడం వల్ల అర్హత ఉన్నా గాని నిధులు జమ చేసినా కానీ వాళ్ళకైతే జమ కాలేదు. తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి జమ అయ్యాయి. సో, మళ్ళీ వారు అప్లై చేసుకుంటే ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది. సో, వారికైతే మళ్ళీ జమ అయ్యాయి. సో, ఖచ్చితంగా మీకు ముందుగానే అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మాత్రం మీరు ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ యాక్టివ్‌గా చూసుకోండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్సే తీసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. బ్యాంక్ అకౌంట్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోండి. నో ప్రాబ్లమ్. బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ మీకైతే ఖాతాలో పడతాయి. ఇది మన కోసం తాజా సమాచారం. దసరా కానుక వచ్చే అవకాశం అయితే ఉందండి. ఈలోపు కూడా ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్స్ ఎలా అప్లై చేసుకోవాలి ప్రతిదీ కూడా మీకైతే స్టెప్ బై స్టెప్ తర్వాత వీడియోస్ చెప్తాను. అన్నీ మిస్ అవ్వకూడదనుకుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.